హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్వీస్ మామ్. సో మేము తిరుపతి పార్ట్ 2 కదా. సో పార్ట్ 1లో మేము ఎక్కడెక్కడ ట్రావెల్ చేసాం, ఏం చేసాము, ఎలా వెళ్ళాం, కాణిపాకం దర్శనం ఎలా అయింది అన్నీ చెప్పాను. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా వెళ్ళి చూడండి. అండ్ దిస్ ఇస్ ద పార్ట్ 2. సో వీడియో వచ్చేసి పార్ట్ 2 ఎక్కడ నుంచి స్టెప్స్ మార్గంలో వెళ్తున్నాం అనమాట. ఇలా కొంతమంది ఏమంటారు మన స్టెప్ కల్లా ఇలా ముట్టించుకుంటూ వెళ్తారు. బట్ ఫాగ్ అండి అంతా చాలా మెస్సీ, అంటే పొగ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ అంతా స్పాయిల్ చేస్తుంది. అంటే మంచి ఆహ్లాదమైన ఎన్విరాన్మెంట్ని కొంచెం డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది. సో అంటే నా వ్యూ చెప్తున్నా, ఎందుకంటే ఫ్లవర్స్ పెట్టండి, ఒక ఆవిడ మంచి ఫ్లవర్స్ పెట్టింది, పసుపు కుంకుమ పెట్టండి. కానీ అలా వెలిగించవచ్చు, బట్ వెలిగించొద్దు అని నేనేం అనట్లేదు. బట్ ఏంటంటే కొంచెం ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది అని అనిపించింది. ఎందుకంటే అంత ఫ్రెష్ ఎయిర్ ఉండే ఏరియాలో అదంతా, అంటే అవన్నీ ఇప్పుడు ఇంతకుముందు పచ్చకర్పూరం అంటే రియల్ పచ్చకర్పూరం వచ్చేది. దానివల్ల ఏంటంటే మనకి మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చేది, ఫ్రెష్ ఎయిర్ ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, కొంచెం అంతా బాగా దుమ్ము. సో నాకు ఇక్కడ ఏడుపు వస్తుంది. ఆర్విని చూసిన తర్వాత నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. సో తన ఆ ఏజ్లో మా కోసం అన్ని 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 గుళ్ళుకి, అన్ని గోపురాలకి, సో అరుణాచలం వెళ్ళినా అక్కడ మేము అరుణాచలం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తను తీసుకొని వెళ్తాం. ఏంటంటే మనకు తెలియని కర్మలు ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. సో నేను ఫేస్ చేసిందంతా ఆర్వి ఫేస్ చేయొద్దు అని నేను తీసుకెళ్తాను అనమాట తన్ని. సో కొంచెం కష్టమైన పర్లేదు, వెళ్ళాలి, కలిసే వెళ్ళాలి అని అనుకుంటాం అనమాట. సో అలా ఆర్వీని కష్టపెట్టుకుంటూ అయినా తీసుకెళ్తాం. బట్ తను ఏం కష్టంగా కాదు, చాలా ఇష్టంగా నడిచింది. కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత డల్ అయింది. వద్దంటే శ్రీను ఆపాడనమాట. తను పరిగెడతా ఉంది, బట్ శ్రీను మధ్యలో ఆపేసరికి తను కొంచెం ఎనర్జీ లాస్ అయిపోయింది. సో అలా కొంచెం టైర్డ్ అయిపోయిన ఫీలింగ్. అండ్ అందరూ పిల్లల్ని ఎత్తుకొని వెళ్తుంటే తనకు కూడా నన్ను ఎత్తుకోరా, నేను ఇంకా పెద్దదాన్ని కాదు కదా, నన్ను ఎత్తుకోండి అన్నట్టు. అంతే తప్ప వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మొత్తం ఆడిందండి. నెక్స్ట్ డే మేము తిరుపతి నుంచి వచ్చిన తర్వాత టోటల్గా ఆడుకుంటూనే ఉంది. నిజంగా అంత అలసిపోయిన అమ్మాయి అయితే నెక్స్ట్ డే టైర్డ్ అవ్వాలి, ఏం అవ్వలేదు. అంటే అప్పటికి నేను మంచిగా ఫుట్ మసాజ్ చేసిన 5-6 టైమ్స్ నైట్ అంతా. సో తను మోకాల పర్వతం కూడా మొత్తం అంతా మోకాల పైన ఎక్కిందనమాట. నేనన్నా మధ్యలో 108 తర్వాత ఆపేసా, బట్ స్టార్ ఈజ్ నాట్ లైక్ దట్. సో ఇలా పసుపు కుంకుమ పెట్టుకుంటూ వస్తున్నారు అందరూ. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మేము ఆగి కూర్చున్నాం అనమాట. మధ్యలో ఎవ్రీ 100 స్టెప్స్కి మధ్యలో ఆగుతూ వెళ్ళామన్నమాట. అండ్ ఆర్వీ పని అందరు ఆర్వీని చూసి నవ్వుతూ ఉన్నారు. సో తనకి ఈజీగా అయిపోతుంది అన్నట్టు అనిపించింది. నేను అన్నా అనమాట, ఆర్వీ నేను పసుపు పెడతాను, కుంకుమ పెడుతూ నడుచుకుంటూ వస్తావా ఆర్వీ అని చెప్పేసి అలా అడుగుతుంటే చేస్తా అమ్మా అని అంటుంది. మధ్యలో వచ్చిన తర్వాత హ్యాండ్ ఇస్తే ఎలాగా చెప్పండి. సో అలా జరిగింది. అండ్ దర్శనం మాత్రం జరగలేదు, బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ అండి. ఆర్వి నడిచినందుకు, అంత ప్రేమతో స్వామివారిని నడిచినందుకు చాలా బాగా అనిపించింది. అండ్ చూడండి అందరూ ప్రతి ఒక్కరు ఇంకా బ్యాగ్స్ వేసుకొని, పిల్లల్ని వేసుకొని, ఒక్కొక్కరు అయితే పిల్లల్ని భుజాలపైన వేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని ఆరాటంతో వస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. ఎంతమంది అసలు అంటారు కదా, మన అది హారతిలో, ముత్యాల హారతిలో అంటారు కదా, స్వామివారి భక్తులకు కూడా దిష్టి తీస్తారు అని అంటారు కదా. నిజమండి, అది మాత్రం ట్రూ. స్వామివారి భక్తులకు కూడా దిష్టి తీయాలి. అంతమంది భక్తులను చూసిన తర్వాత అనిపించింది, అబ్బా ఇంతమంది భక్తులు, ఇంతమంది స్వామిని చూడడానికి వచ్చిందా అనిపించింది. సో నిజంగా దిష్టి తీయాలంటే తప్పులేదు. అండ్ సమ్మక్క సారక్క దాంట్లో మేడారంలో కూడా ఒక స్టోరీ ఉంటుంది. సో సమ్మక్క హస్బెండ్ అమ్మవారిని అంటాడంట, నీ భక్తులు ఇంతమంది నేను చూడడానికి వచ్చిందానని అంటారంట. సో అప్పుడు నా భక్తులకు దిష్టి పెట్టకనే అమ్మవారు అంటదని ఏదో ఒక స్టోరీ ఉంటుంది, నాకు గుర్తులేదు. బట్ అలాగే ఇక్కడ కూడా అంతే అండి. సో ఆర్వి తనకి రాముడు స్టోరీ తెలుసు అనమాట, మేము చెప్తా ఉంటాం. అండ్ ఆల్సో టీవీలో చూస్తూనే ఉంటారు కదా. అండ్ తన పొట్టలో ఉన్నప్పుడు నేను విన్న ఓన్లీ థింగ్ రామాయణం ఓన్లీ. టోటల్ చాగంటి గారు చెప్పిన 42 ఎపిసోడ్స్ డైలీ పెట్టుకుంటూ అదే ఉన్నా. 9 months నేను అదొక్కటే విన్నా అనమాట. స్కందోపతి అయితే ఒక 6 times 7 times విన్నాను. సో అలా చాలా టైమ్స్ విన్నా. సో ఆర్వి రామభక్తురాలు అవ్వాలి అని ఎప్పుడు అనుకుంటా. అంటే లైక్ ధర్మ మార్గంలో నడవాలి, అన్యాయంగా వెళ్ళొద్దు, ఎవరినో ఒక మాట అనొద్దు, సో నోరు ఉంది కదా అని అలా పారేసుకోవద్దు అని నేను తనకి చెప్పాలి అనుకుంటా. సో నీకు నచ్చితే మాట్లాడు, నచ్చకపోతే మాట్లాడద్దు, బట్ మాట్లాడడం మాత్రం తప్పు మాట్లాడద్దు. మన ఒక్క తప్పు వాళ్ళ జీవితాలని మార్చొచ్చు, వాళ్ళని ఒక బ్యాడ్ సిచ్యువేషన్లకు తీసుకెళ్ళొచ్చు. అది వాళ్ళు ఏడిస్తే అది మనకు తగిలిద్ది అని నా ఫీలింగ్.
సో అందుకే నోరు జాగ్రత్తగా కాపాడాలి. వీలైతే మనం కాపాడలేము అని అనుకున్నప్పుడు మనుషులకు దూరంగా ఉండాలి అని అనిపిస్తుంది. నేనైతే అలాగే చేస్తా. ఏంటంటే మనం 10 మందిలో ఉన్నప్పుడు మనం వాళ్ళలా కాకుండా కొంచెం తేడాగా ఉన్నాం అనుకోండి, మనల్ని అవాయిడ్ చేస్తారు. సో నేను కొంచెం తేడా, నన్ను చాలామంది అవాయిడ్ చేస్తారు. బికాజ్ ఐఎమ్ నాట్ లైక్ అందరిలాగా నేను వెంటనే ఒక నోరు ఆ మాట అనలేను. వాళ్ళు అన్న వెంటనే నేను అనను, అవునా అని అనుకొని వెళ్ళిపోతా. అలాంటి వాళ్ళు కొంచెం దూరంగా, మనుషులకు దూరంగా ఉంటేనే బెటర్. సో నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్ అండి. సో నేను అందరితో కలవలేను తొందరగా, అందరితో ఉండలేను, అంత ఫాస్ట్గా మింగిల్ అవ్వలేను. ఏంటంటే ఏదైనా పొరపాటున ఒక మాట అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే చెప్పాను కదా, నా బాడీ తట్టుకోలేదని. ఎవరైనా నేను ఒక మాట అంటే నేను వాళ్ళకంటే ఎక్కువ నా బాడీ హీట్ అయిపోతుంది, నా బాడీ కండిషన్ అలాగా. నేను ఒక్కదాన్ని ఎన్ని డేస్ ఉన్నా ఉండగలుగుతా. బట్ నేను ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళి నేను అందరితో తిరిగేసి వచ్చిందనుకోండి, నేను డెఫినెట్గా డిప్రెషన్కి వెళ్తా. అదేంటో ఒక టైప్ ఆఫ్ బాడీ నాది, అంటే ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ అంతే. ఆర్వీ ఇక్కడ నాకు స్టోరీ చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఆర్వీని చిన్ను కాసేపు ఎత్తుకున్నాడు. సో ఇక్కడంతా ఆర్వీ ఒక హాఫ్ కిలోమీటర్ అలా, బట్ మిగతా అదంతా నడిచిందండి. సో పాపం సో ఇక్కడంతా గోవిందనామాలు ఉన్నాయి, మేము నామం చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ కూడా చూడండి, వేయర్స్ అన్నీ ఇలా కనిపిస్తున్నాయి. ఇంకా హ్యాపీగా అనిపించింది యానిమల్స్ అన్నీ ఇలా చూసుకుంటూ. సో ఎప్పుడో కానీ మనకి జూకి వెళ్తే కానీ దొరకవు కదా, అలాంటి ఇక్కడ అడవి పంది కూడా కనిపించిందండి. సో ఇదొక టైప్ ఆఫ్ అవతారం కదా, మీరు నమ్మరు. ఇక్కడ నేనైతే వరాహమూర్తి అవతారంలో నాకు అది ఉన్న ఆ వరాహానికి పన్ను ఉంటుంది చూడండి, ఆ టీత్ 2 సైడ్స్ నాకైతే రియల్ గోల్డ్ లాగా కనిపించినాయి. మీరు ఎంతమంది చూసారో నాకు తెలీదు, నాకైతే రియల్ గోల్డ్ లాగా కనిపించి నేను షాక్ అయినండి. నాకు చాలా అసలు కన్ఫ్యూజ్ అయిపోయా. అదేంటి, నేను మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవాలి అని స్వామివారు నాకు ఒక్కసారి దర్శనం ఇవ్వండి అని చెప్పేసి. ఎందుకంటే మా ఇంట్లో వారాహి అమ్మవారిది ఉంటుంది ఫోటో. సో నాకు అండ్ ఇష్టం, ఎందుకంటే భూమికి సంబంధించిన అవతారం కాబట్టి. సో కొంచెం ఇష్టం, ఎందుకంటే ఉంటుంది కదా, ఇంకా మనం కూడా ల్యాండ్స్ కొనుక్కోవాలి అది ఇది అని ఉంటుంది కదా. సో నాకు స్వామివారు అంటే కొంచెం అది. మనం ఇక్కడ నుంచి మనం అక్కడ ఇంకో పిల్లర్ ఉంది చూడండి, అక్కడ రాకెళ్ళాలి. ఎందుకంటే ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా నేను ఎప్పుడు కాలినడకని వెళ్ళలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు చేయలేకపోతే ఇంకా నేను తర్వాత ఏజ్ పడిన తర్వాత నేను చేయలేను అని అనుకుంటా. ఇక్కడ ఉంది 7 అక్క చెల్లెలు, వెంకటేశ్వర స్వామికి అక్క చెల్లెలు అవుతారంట. సో మీకు ఎవరికైనా తెలియకపోతే దర్శనం చేసుకోండి. సో అక్కడ దర్శనం తర్వాత ఇటు ఆపోజిట్లో గణేష ఉంటారు. సో అక్కడ కూడా దర్శనం చేసుకోండి. నేను ఆ వీడియో తీయడం మర్చిపోయా. అండ్ ప్రతి ప్లేస్లో అండి, ఎక్కడైనా ఏదన్నా మనకి లైక్ ఎక్కడైనా ఒక విగ్రహం కనిపిస్తుంది అంటే దానికి తెలియని ఒక శక్తి అందులో ఉంటుంది. అది ఉత్తగానే ఆ కొండ మీద వెలవదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేముందిలే అని అనుకోవద్దు. ఒక విగ్రహం అక్కడ ఉంది, అది ఒక చిన్నదో పెద్దదో ఒక మట్టి రాయి అయినా అక్కడ బొట్టు పెట్టి ఉంది అని అంటే అక్కడ ఒక ఎనర్జీ, ఒక శక్తి ఉంది. ఆ ఎనర్జీ మనకు తెలీదు, బట్ వీ డోంట్ నో. బట్ తెలిసే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. కొంతమంది ఉంటారు, గురువులు ఉంటారు, వాళ్ళు ఉంటారు. సో ఆరు చూడండి. సో మీరు దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, దేనికి తగలొద్దు. మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి తెలియకుండానే ఎన్నో ఎనర్జీస్ మన చుట్టూ ఉంటూనే ఉంటాయి. సో ఐఎమ్ లైక్ ఎనర్జీ పర్సన్ అంటారు చూడండి, నేను అలా ఎనర్జీ తీసుకోగలను, ఎనర్జీ ఇవ్వగలను. ఐఎమ్ సో సారీ. సో అలా నేను ఎవరి దగ్గర నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా ఏది ఉన్నా కూడా చూడగలను. అట్లా మన చుట్టూ ఉన్న ఎనర్జీస్ మనకు తెలీదు. సో ఇప్పుడు నేను ఉన్న ప్లేస్లో, నేను కూర్చొని మాట్లాడుతున్న ప్లేస్లో నా చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఐ కెన్ డ్యామ్ షూర్ దట్. అలా నాకు తెలిసిపోద్ది అనమాట. సో ఎదుటి పర్సన్ ఫేస్ చూసినా కానీ వాళ్ళు మాట్లాడుతున్నా కూడా నా ముందు ఒక ఆరో క్లియర్గా ఉండదు అనమాట. సో అదొకటి ఆపేస్తుంది, అది తెలిసిపోతుంది. సో ఇట్ ఈస్ సమ్ నెగిటివ్ అని చెప్పేసి. సో మనం ప్యూర్ పూజలో ఉంటే మాత్రం తెలిసిపోతుంది అండి, ఎవరికైనా తెలిసిపోతుంది. నేను అందుకే ఎక్కువగా ఎవరి దగ్గరికి ఎక్కువ వెళ్ళను. సో కొంచెం దూరంగా ఉంటా, కొంచెం దగ్గరుండి మాట్లాడడం కావచ్చు, ఎవరింటికైనా టక్కన వెళ్ళడం కావచ్చు. నేను వెళ్ళలేను, ఎవరింటికైనా వెళ్ళాలన్నా కూడా. ఇంతకుముందు వెళ్ళేదాన్ని, అలా గబాన వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడైతే గడప దాటాలంటే కూడా నా బాడీ సహకరించదు. అలా అంటే కొన్ని చేంజెస్, మనం రెగ్యులర్గా పూజల్లో ఉంటే కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి మన బాడీ కండిషన్స్. సో నేనైతే మధ్యలో ఆకుంటూ ఎక్కానంటే ఆ 108 స్టెప్స్ కూడా. ఆర్వీ అయితే అలా కాదు, ఫాస్ట్గా వెళ్ళిపోయింది. నేను 108కి వెళ్ళేలోపే ఆర్వీ పైకి వెళ్ళిపోయింది. నేను ఇంకా అసలు ఫిదా అయిపోయినా అండి ఆర్వీకి. ఆమె పుట్టలో ఉన్నప్పుడే తను చేసిన కర్మలు పాపాలు అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి, అందుకే అదృష్టవంతురాలైంది అనుకుంటా. తన బర్త్ కూడా 11/11 అంటే 11/11 వచ్చింది. సో అలా నాకు అనిపిస్తుంది, షీఈస్ అన్ సమ్ లక్కీ డ్రాప్ టు హస్. సో రియలీ ఇట్ హ్యాస్ ప్రూవెన్. తన ఎవ్రీ బర్త్డేకి మేము ఒక గ్రేట్ ఛాలెంజ్ అయితే డీకోడ్ చేస్తాం. సో ఎవ్రీ ఇయర్
తన బర్త్డేకి మాత్రం ఒక స్పెషల్ ఉంటుంది. సో తను ఎంత ఎదిగితే మాకు అంత గ్రోత్ ఉంటుందని చాలామంది గురువులు చెప్పారు. అండ్ ఆల్సో చాలామంది బ్లెస్ చేశారు, తనకి సరస్వతీదేవి కటాక్షం చాలా ఉంది అని చెప్పేసి. బట్ ఇప్పుడు అంత చదువుకోదండి, ఎందుకంటే మేము ఎంత ఫోర్స్ చేయం, తను ఎంత చదువుకుంటుందో అంత అనిపిస్తుంది. బట్ ఇవన్నీ చూసిన తర్వాత తను ఎక్కేటప్పుడు అడిగా అనమాట, నీకు అంటే నువ్వేం కోరుకుంటున్నావు నాన్న అని అడిగితే, నేను చిన్నపిల్ల కదా స్టిల్ నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా, నేను డాక్టర్ అయ్యి మా మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి, మా మమ్మీ డాడీ నా కోసం ఇంత కష్టపడుతున్నారు కాబట్టి, నాకు అన్నీ కొనిస్తున్నారు కాబట్టి మా మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి. సో నేను ఎంత అల్లరి చేసినా ఏమనరు నా పేరెంట్స్ అని తను చెప్తుంటే, అంటే తను చెప్పింది నేను రికార్డ్ చేశాను. సో నేను ఇంకా షార్ట్స్లో ఏమైనా వీలైతే పెడతానండి అది. సో తను చెప్పింది అనమాట, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి. నేనైతే అన్నా ఏంటి అంటే, నువ్వు ఇదంతా నడువు నాన్న, ఇదంతా నడిచిన తర్వాత నువ్వు డాక్టర్ అవ్వకపోతే నేను వెంకటేశ్వర స్వామిని పిలిచి అడుగుతాను ఎందుకు డాక్టర్ అవ్వలేదు నా కూతురు అని చెప్పేసి. తర్వాత మళ్ళీ మనం మొక్కుకునేది కూడా కరెక్ట్గా మొక్కుకోవాలండి. డాక్టర్ అంటే మళ్ళీ ఎంబీబీఎస్ డాక్టర్ చేసి నేను బిడ్డను డాక్టర్ చేసా అంటే అది కాదు కదా, అది కాదు. స్వామి నా కూతురు సర్జన్ అన్న అవ్వాలి లేదా గైనకాలజిస్ట్ అన్న అవ్వాలి. నాకు చాలా ఇష్టం సర్జన్ ఆర్ గైనకాలజిస్ట్, ఎందుకంటే సర్జరీ ఒక లైఫ్ని సేవ్ చేస్తుంది, గైనకాలజిస్ట్ ఒక లైఫ్ని ఇస్తుంది. సో దీస్ ఆర్ ద టూ థింగ్స్, ఓన్లీ థింగ్స్. అంటే లైఫ్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ లైఫ్. మనం లేకపోతే ఈ సృష్టి ఏం ఉండదు కదా. సో అందుకోసమే నేను లైఫ్కి చాలా ప్రీషియస్ థింగ్. సో గైనకాలజిస్ట్ లైఫ్ ఇస్తుంది. సో ఒక మంచి గైనకాలజిస్ట్ ఉంటే సో తను మంచి లైఫ్ ఇస్తుంది. సో ఆర్ సర్జన్ ఒక క్యాన్సర్ డిసీజ్ కావచ్చు, ఎనీ డిసీజ్ వాళ్ళు రిమూవ్ చేసి కొత్త లైఫ్ని ఇస్తారు. సో అవి రెండిట్లో అవి ఏదైనా ఒకటి అవ్వచ్చు. లేదు అంటే తను స్కిన్ స్పెషలిస్ట్ అయినా పర్లేదండి. స్కిన్ ఏంటంటే అప్కమింగ్ దాంట్లో యూవీ రేస్ వల్ల క్యాన్సర్స్ అలా ఇలా ఉంటాయి కదా. సో ఆర్ షీ కెన్ బి అన్ సర్జన్, అంటే నేను అది కూడా సర్జరీ ఆర్ సంథింగ్ క్యాన్సర్. సో స్కిన్ గురించి చదివే డాక్టర్ అయినా అవ్వాలి అని అనుకుంటున్నా. సో తను అయిన డాక్టర్ అయినా కూడా ఇక్కడ ఒక అనుకున్నా అనమాట, లైక్ ఏంటంటే తను డాక్టర్ అయినా పర్లేదు, చిన్న డాక్టర్ అయినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు, బట్ తన ధర్మ మార్గంలోనే వెళ్ళాలి. తన పేషెంట్స్ తను గుర్తుపెట్టుకోవాలి. నరసింహారావు గారని అపోలో హాస్పిటల్లో ఉంటారు, అత్తయ్యకి సర్జరీ చేసిన పర్సన్. నేను ఆయన ట్వైస్ ఆర్ థ్రైస్ కలిసానండి ఇప్పటికీ. ద బెస్ట్ డాక్టర్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఎంత మంచి పర్సన్ తెలుసా, అసలు ఈజ్ అన్ గాడ్ లైక్ పర్సన్. అలా నా కూతురు కూడా అలా అవ్వాలి, డాక్టర్ అవుతాయి. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఆయన గుర్తు చేసుకొని ఆయన స్మైల్ని, ఆయన పేషెన్స్ని, ఆయన ఎనర్జీ లెవెల్స్ని. సో ఈ ఏజ్లో కూడా ఆయన కష్టపడుతున్నాడు, పేషెంట్స్కు మాట్లాడతాడు. ఆయన హార్ట్ సర్జరీ అయిన తర్వాత కూడా హీఈస్ వర్కింగ్ ఫర్ పేషెంట్స్. ఎందుకంటే చాలామంది ఆయన రిక్వెస్ట్ చేస్తారు మీరు ఇంకా వర్క్ చేయండి అని. ఈ ఏజ్లో కూడా ఆయన వర్క్ చేస్తూ ఉంటారు, బిజీ స్కెడ్యూల్స్ ఉంటా ఉంటాయి. సో అలాంటి పర్సన్ నా కూతురు కూడా అలా పర్సన్ అయ్యి అలాంటి బ్లెస్సెస్ అందుకోవాలి. ఈరోజు నేను గుర్తు చేసుకొని ఆయన్ని, గాడ్ బ్లెస్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీకి ఎప్పుడు ఒక గాడ్ ఫాదర్ అవ్వాలని కోరుకుంటున్నా. సో నా కూతురిని కూడా వాళ్ళందరూ కోరుకోవాలని. అలాంటి డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అవ్వడం గొప్ప కాదండి, అందరూ అవుతారు. బట్ తను ఒక 100 మంది గుర్తుపెట్టుకునే ఒక డాక్టర్ అయితే చాలు. వాళ్ళ బ్లెస్సెస్తో వాళ్ళ పిల్లలకి ఇంకా మంచి బ్లెస్సెస్ అంది వాళ్ళు ఇంకా మంచి ప్లేస్లో వెళ్ళాలి అనుకుంటా. సో నేను ఎలా ధర్మ మార్గంలో నడుస్తాను, చిన్నదైనా నా స్టోర్ చిన్నదైనా పర్లేదు, నేను ఎంత ధర్మ మార్గంలో నడవాలనుకుంటున్నానో నా కూతురు కూడా అందే ధర్మ మార్గం. నాకు ఇంకా తెలియదండి, నేను ఇంకా నేర్చుకుంటా. బట్ స్టిల్ నేను వేసే ప్రతి స్టెప్ ధర్మంగా ఉండాలని కోరుకుంటా. సో పిచ్చిగా చిల్లరగా కాకుండా సో మనం వెళ్ళేది నీట్గా ఉండాలి, ఆ దేవుడు మెచ్చాలి. బయట అందరూ మెచ్చాల్సిన అవసరం లేదని స్టిల్ మేము ఇంత ప్రైజెస్ తక్కువ పెట్టినా కూడా, ప్రైజెస్ తక్కువ అని కదండి, నా మార్జిన్ తీసుకొని వెళ్తున్నా కూడా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయండి, పలానా షాప్లో తక్కువ ఇస్తున్నారు అని అంటే వెల్ అండ్ గుడ్ అండి, చాలా మెచ్చుకునే అది. బట్ అనిపిస్తుంది కదా మనం అదేంటి అని. సో ఆ తర్వాత చెప్తా అండి నేను స్టోర్ లొకేషన్లో. సో ఇక్కడ నేను అనుకున్నది మాత్రం కపిల వృక్షం అప్పుడు మేము వెళ్తున్నప్పుడే అది జరుగుతుంది. సో నేను వెళ్ళి మొక్కుకున్నా, కొంచెం గట్టిగానే మొక్కుకున్నా. స్వామివారికి ఎప్పుడు చూడబుద్ది అయితే అప్పుడు పిలిచారు తప్ప, ఇది ఎండాకాలం చలికాలం ఈ కాలం రండి అన్నారు. ఆయనకు చూడాలనిపిస్తే రావే, నేను బిజీగా ఉన్నాను పిలిచినారు, వచ్చినాం, మనకు దర్శనం ఇచ్చినారు. మంచిగా ఎప్పుడు రథసప్తమి దేవుడు ఇప్పుడు పిలిచారు కాబట్టి వచ్చాం. లేకపోతే సమ్మర్లో పిలిచుంటే ఎంత బాగుండు కదా, చల్లగా ఉండే. సమ్మర్లో అంట నువ్వు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వాలనుకుంటా. మేడం సార్కి అపాయింట్మెంట్ అంటే వెంకటేశ్వర స్వామికి అపాయింట్మెంట్ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి ఆర్వీకి అపాయింట్మెంట్ ఇచ్చాం కాదు. అలాగా.
సో అలా అండి. సో వెంకటేశ్వర స్వామి వారు ఆర్వీకి దర్శనం ఇవ్వకుండానే పంపించినారు. ఆర్వీ బట్ హ్యాపీ అండి, అలా ఏం లేదు. బట్ ఆర్వీ అట్లీస్ట్ ఆ ఉయ్యాలని ముట్టుకుంది. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి. అండ్ ఇదంతా ఈవినింగ్ టైంలో, ఎంత రథసప్తమి రోజు అంత రష్లో వాటర్ స్టిల్ ఎంత ప్యూర్గా ఉన్నాయి. చాలామంది ఆకులు ఉంటాయి కదా, ఆకులు తీసుకొచ్చినారు, అక్కడ బాగా చేస్తున్నారు కదా, సో ఆకులు అంతా వేస్తున్నారు, వాళ్ళంతా క్లీన్ చేస్తున్నారు అనమాట. టోటల్ ఆ ఏరియా అంతా క్లీన్ చేస్తున్నారు. చాలా అండి, అంతమంది జనాల్ని మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి. అసలు వేల మంది, లక్షల మంది ఆ రోజు, ఇంకా రథసప్తమి అనే ఎంతమంది తెలుసా. సో ఇట్ వాజ్ అసలు హార్ట్ టచింగ్ ఫీలింగ్. అంతమందిలో మనకి అసలు చూడడానికే సరిపోని కళ్ళు. మన అట్లీస్ట్ దర్శనం చేసుకున్నాం, ఆ నైవేద్యం తీసుకున్నాం, ఆరు అయితే వెళ్ళి ముట్టుకుంది, స్వామివారి ఉయ్యాలని ముట్టుకుంది అండ్ దగ్గర నుంచి చూసింది. నా కూతురికి ఆ స్వామి ఇచ్చిన ఆశీర్వాదం అని అనుకున్నాను నేనైతే. అండ్ అంతమంది రష్లో మేము అట్లీస్ట్ అక్కడ రాక వెళ్తామని అనుకోలేదు, ఎందుకంటే ఎంతమంది జనాలు, వీ కాంట్ ఎక్స్పెక్ట్ అంతమంది ఉన్నాగా మనకి వెళ్ళి స్నానం చేయాలంటే చిన్న విషయం కాదండి, నార్మల్ విషయం కాదు. బట్ అందులో కొంతమందికి మాత్రమే అదృష్టం దక్కింది అనుకుంటా. చాలామంది డ్రెస్సెస్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే లోకల్స్ ఎక్కువ వచ్చినారు. లోకల్స్ చాలామంది రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉన్నారంటే 4 years 5 years వచ్చే వాళ్ళు ఉన్నారు. అలా రథసప్తమి స్పెషల్గా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ అంటే అందరు తెచ్చుకుంటారు, కొంతమంది తెచ్చుకోరు. సో మనం ముందే వెళ్ళాము కాబట్టి ప్లాన్డ్గా తీసుకొచ్చుకున్నారు. ఎలిఫెంట్స్ చూడంగా నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆర్వీని తీసుకొచ్చినా అనమాట. సో ఆర్వీ ఎలిఫెంట్స్ అని చెప్పేసి, సో ఎలిఫెంట్స్ కోసం ఆర్వీని తీసుకొచ్చా, ఎందుకంటే ఎలిఫెంట్స్ అంటే గణేషని మొక్కుకుంటే ఏ ఉన్న అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పేసి. అండ్ ఆల్సో ఏనుగుని దర్శిస్తే అండ్ విఘ్నేశ్వరుని దర్శిస్తే అన్ని ఆటంకాలు పోతాయి అంటారు కదా. సో ఏనుగుని దర్శిస్తే లక్ష్మీ కటాక్షం అని అంటారు. సో చాగంటి గారు అంటారు, నేను నాకు తెలియదు. బట్ ఇంకా ఆర్వీ కూడా చూడాలి. ఆర్వీకి అంటే పిల్లలకి జూకి వెళ్తే మాత్రం ఇవన్నీ దొరకవు కదా. సో అక్కడ వెళ్ళినాం. బట్ నాకెందుకు అది కొంచెం అంత పెయింట్ వేసినట్టు అనిపించింది. బట్ స్టిల్ ఓకే, అవి ఎంత హుందాగా నడుస్తున్నాయి చూడండి. అమ్మవారి దేవి లలిత ఐ మీన్ మన దుర్గమ్మవారంట ఏనుగు లాంటి నడక అని చెప్పేసి అంటారు. సో అవన్నీ వింటుంటే నిజంగా ఆ అమ్మవారు అలా నడిచింది, అంత పెద్ద జుట్టు వేసుకొని, ఆమె కొప్పు నిండా పువ్వులు పెట్టుకొని అలా ఉయ్యాల్లాగా ఊగుతున్న ఆ జడగంటల్ని చూస్తూ అదంతా దర్శిస్తా అండి, నేను అదంతా ఫీల్ అవుతా. సో ఆయన ఒక్క చాగంటి గారు మాట స్పీచ్ వినంగానే నా మైండ్ మొత్తం కూల్ అయిపోతుంది. అవును కదా, నేను డిప్రెషన్లో ఉంటే ఫస్ట్ నేను ఆయన చాగంటి గారి వాయిసే వింటాను మోస్ట్లీ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్. బట్ గుర్తు రాలేదు. సో అది కూడా టైం రావాలి గుర్తు రావడానికి కూడా. అండ్ చూడండి ఆర్వీ అక్కడ నుంచి బయటకు వెళ్ళింది. ఎస్ఐ సార్ ఉండే, సో ఎస్ఐ సార్ బయటికి తీసుకెళ్ళినారు. అక్కడంతా చాలామంది అంటే చాలామంది క్రౌడ్. సో లోపల నుంచి చూసేవాళ్ళు లోపల నుంచి, బయట నుంచి చూసేవాళ్ళు బయట మంది. వీళ్ళందరూ నర్తకులు అండ్ అన్ని డిఫరెంట్, అంటే ఒక్కొక్క అది ఏమంటారు అలంకరణకి వాళ్ళకి దానికి ఉన్నట్టు డ్రెస్సింగ్, వాళ్ళ భరతనాట్యం, వాళ్ళు పట్టుకున్న అది పేపర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అకార్డింగ్ టు దట్ దర్శనం. సో లాస్ట్కి మూన్ ఉండే అండి, నేను ఉండాల్సింది. ఎందుకంటే మనకి డిప్రెషన్ మూన్ బలం తక్కువ ఉండడం వల్ల వస్తుంది అని అంటారు, అంటే ఆ మూన్ ఎనర్జీ తక్కువ ఉండడం వల్ల వస్తుంది అని అంటారు. సో ఉండాల్సింది నేను. బట్ కపిల వృక్షం అది మాత్రం నాకు బాగా జరిగిందండి, ఎందుకంటే నేను వెరీ నియర్, అంటే చాలా దగ్గర నుంచి చూసా. సో అక్కడ ఆయన మామూలుగా ఆ వృక్షాన్ని చూస్తేనే చాలా అంటారు, అలాంటిది అక్కడ ఉండి దర్శనం చేసుకొని స్వామిని గట్టిగా కోరుకున్నా అనమాట, వెరీ గట్టిగా కోరుకున్నా. ఎందుకంటే మళ్ళీ వస్తామో లేదో వీ డోంట్ నో, బట్ వెళ్ళడానికి ట్రై చేయాలండి. రథసప్తమికి ఎలా వెళ్ళాలంటే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. సో అలాంటిది మనకి స్వామివారి దర్శనం ఇస్తే చూడండి అక్కడ లైట్ ఉంది, అంతా స్వామివారే వస్తున్నారు, అంతా స్వామివారే. సో వేణుగోపాల స్వామి ఇప్పుడు. సో ఆర్మీకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. సో గోపాలుడు అంటే ఆయనే కదా స్వామివారు. సో చాలా బాగా జరిగిందండి. ఇక్కడైతే అసలు పిచ్చెక్కిపోయింది నాకు, అసలు మైండ్ బ్లాంక్ అని అయితే లిటరలీ అసలు మాటలు లేవు. ఏంటంటే అనుకోకుండా అన్ని దర్శనాలు చేసుకోవడం, స్నానం చేయడం. చూడండి ఆర్వీ అట్లా పరిగెట్టిందా, అక్కడ డాక్టర్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆర్వీని ఎత్తుకున్నారనమాట. ఆర్వీని చూసి ఆర్వీని ఎత్తుకుంటే ఆర్వీ అక్కడ నుంచి దర్శనం చేసుకుంది. సో అలా జరిగింది. మళ్ళీ ఆర్వీ వెనక్కి వచ్చేసింది, సో వాళ్ళతో పాటు పరిగెట్టింది అనమాట. కానీ ఇంకొంచెం ముందుకుంటే మాకు స్వామివారి దర్శనం ఇంకా బాగా జరిగేది. బట్ ఓకే, వెల్ అండ్ గుడ్, మేము చాలా బాగా దర్శనం తీసుకున్నాం. అలా వెళ్తుంటే అసలు మనసుకి ఆహ్లాదం, ఒక లాంటి ఎనర్జీ మాత్రం మనకు వచ్చింది అనిపించింది. సో చాలా బాగా జరిగిందండి. సో దాని తర్వాత ఇంకా లేమండి, అంటే
వెళ్ళాము కొంచెం దూరం వరకు కాలినడకన వెళ్ళినాము. అప్పటికి అంతా 7 అంటే నడుచుకుంటూ వెళ్ళాం కదా, పాదయాత్ర కదా. సో మళ్ళీ అంత దూరం ఆల్మోస్ట్ 9 అవర్స్ నిల్చోవాలి అంటే అవ్వని పని ఆర్వీని పట్టుకొని. సో ఆర్వీని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు, షీ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. సో తన కర్మలన్నీ కరిగించుకుంది. మా రానివ్వకుండానే సోమవారం తన కర్మలన్నీ తీసేశారు. సో రిటర్న్ బ్యాక్ ఇప్పుడు మొత్తం బురదంతా వచ్చి నా పైన పడిందండి. సో ఎవరో పిల్లలు ముగ్గురు అదే చూడండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.